our channel Cinemap Journey of Cinema. హలో టీఎఫ్ఐ ఆడియన్స్. ఈరోజు డాకు మహారాజ్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. మూవీ గురించి కంప్లీట్గా మాట్లాడుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఒపీనియన్లో అయితే మూవీ ఓకేగా ఉంది. బాలయ్య అంటేనే ఒక టెంప్లెట్ ఉంటుంది. మాస్ ఎలివేషన్స్, ఫైట్స్, బీజిఎమ్స్ హై ఉంటుంది. స్టోరీ ప్లాట్ చూసుకుంటే సింపుల్ అండ్ రొటీన్ స్టోరీయే. బాలయ్యకి పాపకి సంబంధం ఏంటి, అసలు పాప ఎవరు, పాపను ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేదే ఈ మూవీ ప్లాట్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే స్టార్టింగ్ విత్ ర్యాంప్ ఇంట్రో, ఎలివేషన్స్, వార్నింగ్ డైలాగ్స్ చాలా హై ఉంటాయి. సినిమాటోగ్రఫీ గిట్ట చాలా బాగుంది. తమన్కి బాలయ్య అంటే పూనకాలు వస్తాయేమో, ఈసారి గిట్ట బీజిఎమ్స్కి స్పీకర్స్ పగిలిపోతాయి. బాబీ మూవీస్లో ఇంటర్వెల్ బ్లాక్ మేజర్ రోల్స్ చేస్తాయి. ఈ మూవీ గిట్ట ఇంటర్వెల్ బ్లాక్ అరాచకం అసలు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది. మెయిన్ స్టోరీ ప్లాట్ సెకండ్ హాఫ్లోనే రివీల్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. బట్ క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్గా రాసుకుంటే బాగుండేది. ఇంకా ఓవరాల్గా మూవీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూసుకుంటే, ప్లస్ పాయింట్స్ బాలయ్య బాబు స్క్రీన్ ప్రెజెన్స్, తమన్ బీజిఎమ్స్, సాలిడ్ ఎలివేషన్స్, సినిమాటోగ్రఫీ అండ్ ఇంటర్వెల్ బ్లాక్. మైనస్ పాయింట్స్ చూసుకుంటే ప్రెడిక్టబుల్ స్టోరీ, వీక్ క్లైమాక్స్. ఓవరాల్గా ఒక మాస్ కమర్షియల్ మూవీగా చెప్పొచ్చు. మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to our channel for more movie updates.